తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఇక రేవంత్ రెడ్డికి తాను పోటీ కానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిన్న కొడంగల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు బిడ్డలో తనకు 100% అండగా నిలబడ్డారని, అలాంటి తనకు నా మీద అసూయ కోపం ఎందుకు ఉంటాయని అరుణను ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే ఆమెకు తనకు పోటీ పొంతన ఏంటని అన్నారు. పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు కానీ ప్రత్యర్థులు కానీ లేరని తెగేసి చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన అరుణ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తారని, దేవులపై సీఎం ప్రమాణం చేస్తున్నారని, కానీ దేవులపై కాకుండా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు. దేవులపై కాంగ్రెస్కు నమ్మకం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తాను సాటి కానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని మాట్లాడి ప్రజలని మోసం చేయొద్దండి. మీ ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్ళు భద్రంగా ఉంటది. మీ ముఖ్యమంత్రి పదవి ఎవరు గుంజుకోరు. ఇక మాట్లాడితే బీసీ అరుణమ్మ మీద దాడి చేయడానికే ఒక్కొక్క బీసీలతో వేరే వేరే కులాలతో సంబంధించి హామీలంటే హామీలు గుప్పిస్తున్నాడు. ఇన్ని రోజులు లేని కొత్తగా ఇప్పుడు ఇవన్నీ బోగస్ హామీలే. మీరు ఇచ్చేవన్నీ బోగస్ హామీలే. ఎన్నికల కోసం ఇచ్చే హామీలే. మక్తల్ శ్రీహరికి చెప్తున్నారు 14 పార్లమెంటు సీట్లు గెలిస్తే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తాడంట. మరి ముందే ఎందుకు చేయలేదు నువ్వు మంత్రి? మొట్టమొదటి మీ యొక్క క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లోనే ఎందుకు శ్రీహరిని మంత్రిని చేయలేదు నువ్వు? అంటే ఇప్పుడు ముదిరాజుల ఓట్ల కోసం జూటా మాట చెప్తున్నావు. ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 9 సీట్లు ఇచ్చింది. మీరు ఇచ్చింది ఏకైక సీటు. మీరు ముదిరాజుల మీద ప్రేమ కురిపిస్తారు దొంగ నాటకాలు. మరి ముందే ఎందుకు పదవి ఇవ్వలేదు? 14 సీట్లు నువ్వు గెలుస్తావు ఇంకే అంటే 14 సీట్లు గెలిచేది లేదు, శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చేది లేదు. మీరు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని, ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్తున్నారో ఇది కూడా అంతే అబద్ధం, ఇది కూడా అదే మోసం.